హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకటేష్. దళపతి విజయ్ సాధించిన విజయం ఎన్నో ప్రశ్నలకి సమాధానంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే భారతదేశంలో పార్టీ ఫిరాయించడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది ఇటీవల కాలంలో. కానీ తమిళనాడు రాజకీయాలు కొత్త వరవడికి నాంది పలికాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులైన డిఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఉంటూ, అదేవిధంగా జాతీయ స్థాయిలో ముఖ్యంగా మతత్వ రాజకీయాలకు, కులతత్వ రాజకీయాలకు, అదేవిధంగా అంటే అదే పెరియార్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉంటూ అంటే విజయ్ ఒక కొత్త రకమైన రాజకీయ ఒరవడిని సృష్టించడం జరిగింది. విజయ్ కేవలం ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం కాకుండా తన సిద్ధాంతాలు కట్టుబడి ఉంటూ తను విశ్వసించిన మార్గంలోనే విజయం సాధించాలనే దానికి కట్టుబడి ఉండటం అద్భుతమైన విషయం అనమాట. మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీలో గెలిచి అంటే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాలని నమ్మి ఆ పార్టీలో టికెట్ తెచ్చుకున్న తర్వాత ఆ పార్టీలో గెలిచిన తర్వాత కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారడం, ప్రభుత్వంలో పడేయడం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్ళడం, అంటే అధినాయకులకు కూడా ఒక రకమైన అభద్రతా భావం నెలకొంది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎప్పుడు ఏ పార్టీకి పోతారు అనేది నమ్మకం లేక కొన్నిసార్లు ప్రజల సంక్షేమాన్ని మరిచి పార్టీని కాపాడుకోవడం మీదనే దృష్టి పెట్టడం జరుగుతుంది. విజయ్ లాంటి నాయకుడు అంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ తన సిద్ధాంతాన్ని వదులుకోకుండా ఈరోజు ఒక ప్రత్యేకమైన సందిగ్ధ వాతావరణాన్ని తమిళనాడులో సృష్టించబడటం జరిగింది. అయితే విజయ్ యొక్క అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా నాయకులందరూ కూడా విజయ్ లాగా ఆలోచించి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి. అదేవిధంగా వారినే ప్రజలు కూడా విశ్వసించాలి. ఎవరైతే ఎన్నికల్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారో వారికి ఓటేస్తామంటే చివరికి అది ఒక రకమైన వినాశనానికి దారితీస్తుంది. మనం చూడండి, తమిళనాడులో గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది సాధారణమైన నేపథ్యం ఉన్నవాళ్ళు, ఆటో డ్రైవర్లు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, చాలా నిరుపేదలు. అంటే వాళ్ళ యొక్క ఇది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ధృవీకరణ పత్రం చూపిస్తే కానీ ఆ రాష్ట్ర పోలీసులు కానీ లేకపోతే అక్కడ భద్రతా సిబ్బంది గుర్తించే పరిస్థితి లేదు. అంటే ఇలాంటి సీన్లు కేవలం మనం సినిమాలోనే చూస్తాం, కానీ నిజంగా మనం ప్రత్యక్షంగా చూసినాం. అది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఖచ్చితంగా సిద్ధాంతాలు బ్రతకాలి. ప్రతి పార్టీకి సిద్ధాంతం ఉంటుంది. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో టికెట్ తీసుకోవడానికి కానీ ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అర్హులు. కేవలం ఏదో ఒక పార్టీలో టికెట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తాం, డబ్బు పెడితే అనే భ్రమలో ఉన్న వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు. విజయ్ భవిష్యత్తులో మంచిగా రాణించాలని, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.